మన నిత్యకృత్యాల్లో యూరిన్ చాలా ప్రాముఖ్యమైనది. అది మన శరీరంలోని అనేక వ్యర్థ పదార్థాలని బయటకు పంపే ప్రక్రియ. అయితే చాలా మంది చాలా సందర్భాల్లో యూరిన్ చాలా అర్జెంట్ అయినా కూడా అలాగే ఆపుకుంటూ ఉంటారు. కొంతమంది సమయం సందర్భం వల్ల ఆపుకుంటే, మరికొందరు బాత్రూంకి వెళ్ళడానికి బద్ధకమై యూరిన్ వెళ్లకుండా అలాగే ఫోర్స్ తో ఆపుకుంటూ ఉంటారు. అయితే అలా చేయడం మంచిది కాదు. యూరిన్ కి వెళ్లాల్సి ఉన్నా కూడా వెళ్లకుండా ఆపుకోవడం వల్ల అనేక ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అనవసరమైన అవాంఛిత ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే యూరిన్ కి వెళ్లాలని శరీరం సంకేతం ఇచ్చినప్పుడు వెళ్ళాలి. ఒకవేళ యూరిన్ కి వెళ్లాల్సి ఉన్నా వెళ్లకుండా బిగపట్టుకుంటే ఏమవుతుంది అనేది చూద్దాం. యూరినరీ ఇన్ఫెక్షన్ ఒకవేళ మీరు రెగ్యులర్ గా యూరిన్ కి వెళ్లాల్సి వచ్చినప్పుడు వెళ్లకుండా అడ్డుకుంటూ ఉన్నారంటే చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. ఇలా ప్రతిసారి ఆపుకోవడం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. యూరినరీ ట్రాక్ లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.